నీ ఆనాకాలం ఇయ్యకనే వాయే మళ్ళీ ఇప్పుడు నాట్లేసిగిన నెల కావచ్చే గా రైతు భరోసా పైసలు ఇంకా రాకవాయే అని ఒగలు. సత్తిరెడ్డి పటేల్ నాటేసేది 4 ఎకరాలు, రైతు బంధు పైకం వచ్చేది 40 ఎకరాలకు. అది మంచిగున్నది. అయితమాయ్ 4 ఒద్దులు ఆల్చమైనా ఎవ్వరికి రావాలనో గాళ్ళకే రావాలని ఇంకోలు. దున్నే పొలానికి మొత్తం ఇస్తారంటవా లేకుంటే కట్టింగ్లు పెట్టరా అని నిరుడు గిట్ల చర్చలు నడిచినాయి. కానీ ఆనాకాలం పంటలకు చూడుర్రి ఎంత రువ్వడుందో. ఇయ్యాల కూడా టింగు టింగు మని మోగినాయి రైతుల ఫోన్లో. 9 ఎకరాల లోపున్నోళ్ళకు రైతు భరోసా పడ్డది. మునం పెట్టి 6వ రోజు పెట్టుబడి సాయం అందబట్టి తెలంగాణలో 70 లక్షల మంది రైతులుంటే 66 లక్షల మందికి వచ్చింది ఆల్రెడీ. ఎకరాల మీదకెళ్ళి చూస్తే 1,26,00,000 పైసలు తీసుకుంటే 7,770 కోట్లు. పాత గవర్నమెంట్ 18 దాటేసిండ్రు. అప్పట్లో 7,200 కోట్లు పడితే ఇప్పటికే వీళ్ళు 500 కోట్లు ఎక్కువ వేసిండ్రు. మొత్తం ఇంకో 1,300 కోట్లు వేసిరంటే రైతులందరికి వచ్చినట్టు. కడమల్లో కూడా జప్పున్నే చేస్తామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ సాటింపేసిండు. అయితే కొందరికి ఇస్తలేరని సిటీసీ వారు పటాన్ చెరువు కాడ ధర్నాకు దిగిరు గులాబీ పార్టీ వాళ్ళు. ఇక గీ పోస్టర్లు చూడండి. 2028లో రప్ప 3.0 లోడింగ్ అంటే అప్పుడు మేమే గెలుస్తామని అర్థం కావచ్చు. మరి రప్ప అంటే ఏందో ఆంధ్రగాలు ఇటు జోకిందా ఎట్లా? ఇవాళ పటాన్ చెరువు మీద పగబట్టినావు, రంగారెడ్డి జిల్లా మీద పగబట్టినావు. ఈ ఓఆర్ఆర్ లోపల ఇప్పుడు 2 లక్షల ఎకరాలకు రైతు బంధు ఎగబెడతా అంటుండ్రు. లేలే ఔటర్ రింగ్ రోడ్ లోపల 2,18,000 ఎకరాలు ఉంటే అందులో 93,000 ఎకరాలు వెంచలరు, ప్లాట్లు చేసిర్రు. ఈ భూములకు రైతు భరోసా రాదు, పంటలు వండే భూములకు పక్కా ఇస్తాము అన్నాడు తుమ్మల సారు. ఏ భూమి సంగతి ఏందో లెక్కలు తీస్తున్నాము, వివరాలు రాగానే అందరి లెక్క అకౌంట్ లో పైసలు పడతాయి అన్నట్టు. ఏ ముచ్చట ఎట్లున్నా ఇన్నొద్దులు తక్కువ 2 నెలలు పట్టేది రైతులందరికి పెట్టుబడి సాయం అందే వరకు. వీళ్ళు రప్ప 9 రోజులలోనే వేస్తున్నారంటే తారీఫ్ చేయవలసిందే.